నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో జోష్. మద్యం కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూలై 3 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో విషాదం. గోడ కూలి 2 చిన్నారులు మృతి, 4 గాయాలు. జైలు శిక్ష విధింపుపై ట్రంప్ పరోక్ష హెచ్చరికలు. హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని సంకేతాలు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. బాబుల్ రెడ్డి నగర్లో పాతగోడ కూలి 2 చిన్నారులు మృతి చెందగా మరో 2 పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం ఘటనా స్థలి నుంచి మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మల్లెదేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్రెడ్డి నగర్ ఒక విషాద సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో గోడ కూలి 2 మృతి చెందడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలం చేరుకొని సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై మనతో మాట్లాడడానికి రాజేంద్ర ఏసీపీ మనతో ఉన్నారు అని మురళి సార్, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ గోడ కూలడం జరిగింది, అసలు మొత్తం ఎంతమంది మృతి చెందారు? ఈరోజు 10 గంటల ప్రాంతంలో ఈ యొక్క గోడ కూలడం జరిగింది. ఇమీడియట్గా వచ్చిన సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం బీహార్కి చెందినటువంటి ఒక 7 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి చెందినటువంటి పిల్లలు ఇక్కడ పని చేసుకుంటూ ఆడుకున్న క్రమంలో 10 గంటలకు గోడ కూలడం వల్ల గాయాలైనాయి. అందులో 2 చనిపోయినారు, ఒక 3 గాయాలు కాగా టోటల్గా 5కి ఆ 3 ఇమీడియట్ ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్ ఈ బీహార్కి సంబంధించి? 9 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నట్టు అంటున్నారు వాళ్ళు. దాదాపు 9 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ నివసిస్తున్నారు. చనిపోయిన వాళ్ళు ఏజ్ ఎంత ఉంటుంది సార్? అందాజా ఒక అమ్మాయి 8 సంవత్సరాలు, ఇంకొక అమ్మాయి 3 సంవత్సరాలు. అంటే ఇది ఆల్రెడీ ఈ పాత గోడ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ ముందు ఏమైనా హెచ్చరికలకు సంబంధించి కానీ ఏమైనా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా సార్ గతంలో? అది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటిది కాబట్టి మాకు అంత ఐడియా లేదు. వీళ్ళు కూడా ఏం సమాచారం ఇచ్చినట్టే మనకు చెప్పట్లేదు. ఇప్పుడు మాత్రం గోడ అది కూలడం వల్లనే ఇది ఒక ప్రమాదం జరిగింది. ఇది మొత్తం మీద ఈ ఘటన స్థలం వద్ద కూడా పోలీసులు ఇంకా ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరిస్తున్నారు జరిగింది. వీరికి బీహార్కి సంబంధించిన వాళ్ళు ఇది మొత్తం ఒక మొత్తం 7 ఫ్యామిలీలకు సంబంధించి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నట్టు కూడా తెలిసింది. అయితే దీంట్లో ఈరోజు ఉదయం ఈ సమీపంలో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, గోడ పక్కనే 2 చిన్నారులు కూడా ఆడుకుంటున్న సమయంలో ఒకేసారి గోడ కూలడంతో కూడా ఈ జామ చెట్టు పైన ఒక 3 పిల్లలు ఉండడంతో కూడా ఆ జామ చెట్టు విరిగి తర్వాత గోడ కూడా కింద పడడంతో కూడా 2 కింద ఆడుకుంటున్న పిల్లల పైన కూడా గోడ పూర్తిగా పడడంతో కూడా మరి ఇక్కడినే మృతి చెందినట్లు కూడా వారి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఇటు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న గోడకు సంబంధించి కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే స్థానికంగా ఉన్న కొంతమంది వారికి సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మరి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మృతదేహాలని ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. వారైతే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉదయం నుంచి అందరూ కూడా ఇక్కడే ఒక మొత్తం 7 ఫ్యామిలీలకు సంబంధించి కూడా బీహార్కి చెందిన వాళ్ళు ఇక్కడికి జీవన ఉపాధి కోసం ఇక్కడికి రావడం, తర్వాత అందరూ కూడా ఒకే ప్రాంతం ఒకే చోట ఉండడంతో కూడా ఇదంతా ఈ ఒకే చోట ఉంటున్నామని ఉదయం అందరు పిల్లలు కలిసి ఇక్కడ ఆడుకున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. వారి బీహార్కి సంబంధించి అయితే ఉన్నారు కాబట్టి వారి పోస్ట్ మార్టం అనంతరం కూడా వారిని మృతదేహాలను అప్పగించారు. ప్రస్తుతం అయితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. कितना टाइम बच्चा बच्ची को पढ़ा रहे थे ड्यूटी करके, बच्चा बच्ची को ड्यूटी करके पढ़ा रहे थे। स्कूल में छुट्टी हो गया इसलिए बच्चा बच्ची खेल रहा था, दीवार गिर के मर गया। हम ड्यूटी करने जा रहे थे बच्ची को पेट पालने के लिए।
हमारा बच्ची 10 साल का है, मर गया, और एक 6 साल का बच्चा है और 4 साल का बच्ची है, चले गए। हमारा दोनों हाथ काम का नहीं है, सारा आदमी जानता है, लेकिन गरीब बहुत है, नहीं काम करे तो खाएंगे क्या। हाथ दोनों कोनो काम का नहीं है, ऊपर हाथ उठाओ नहीं उठता। सर तैयो कैसा भी करके काम करके ला रहे थे तो खा रहे थे। बिहार में नहीं कोनो जुगाड़ था, इसलिए इधर काम करके खा रहे थे। हमारा पति 300-400 का रोज कमाता, वो क्या होता, 300 का रोज हम कमाते, दोनों में 700-800 का रोज हो रहा था। बच्चा उसे 5 गो बच्चा को पोस रहे थे, खा पी रहे थे। बच्चे को पढ़ाने के लिए काम कर रहे थे। इतना 10-12 साल से रह रहे थे, मगर ये मकान में आके 4 साल हुआ। 4 साल हो गए, ये घटना हो गया, बाकी जगह कुछ भी नहीं हुआ था हमारी बच्ची को। मैं नहीं थी, मैं ड्यूटी को गई थी सर। हम गरीब आदमी, कमाए तो खाते, नहीं तो नहीं खाते। हमारी छोटी बच्ची थी, अब 5 साल की है। చిన్నారులు చనిపోయిన వారి తల్లిదండ్రులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్క ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకొని డిఆర్ఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కూడా ప్రకాష్ రెడ్డి గారు ఘటన స్థలానికి వచ్చి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సమాచారం అందుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇద్దరు మృతి చెందడంతో కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా అధికారులను అడిగి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇదంతా ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిన తర్వాత వెంటనే డిఆర్ఎఫ్ టీం కూడా మొదటగా ఇక్కడికి రావడం జరిగింది. వారికి అంటే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అయితే అప్పటికే గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కూడా వారు వెంటనే సహాయక చర్యలు ఏర్పాటు చేసి వారిని అయితే వేడికి వెలికి తీసుకున్నారు. మరొక ముగ్గురికి చెట్టు కూలడంతో కూడా ఇక్కడే ఉన్న చెట్టు కూలడంతో కూడా వాళ్ళు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రెడ్డి గారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని గంటల ప్రాంతంలో మీకు సమాచారం వచ్చింది డిఆర్ఎఫ్కి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చెప్పండి? మనకు సమాచారం ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చింది. అంటే అప్పటికే ఇది మొత్తం గోడ కూలినట్టు తెలుస్తుంది. ఇది ఓల్డ్ వాల్ ఉన్నట్టుంది. అయితే ఒకటే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటుంటే పాత గోడ కూలడంతో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకొక ముగ్గురు ఇంజ్యూర్ అయ్యి వాళ్ళని ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇంకా వివరాలు తెలియాల్సింది. మన డిఆర్ఎఫ్ టీం అయితే ఇక్కడ వచ్చింది, బట్ వచ్చే లోపట్నే ఇది జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా తల్లిదండ్రులు అయితే విషాదం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులకి పూర్తి వివరాలు సేకరించి ఇక్కడి నుంచి వారి మృతదేహాలను పోస్ట్ మార్టం అనంతరం కూడా వారికి సంబంధించి కూడా బీహార్కి తరలించేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో లోక్సభ, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుండగా ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్లో కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ పార్లమెంటుకు సంబంధించి ఈ వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం ఈ ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమవుతుంది. ఇక ఈ ఎనుమాముల మార్కెట్లో ఇప్పటికే అన్ని ఈ గోదాంలో మార్కెట్ గోదాంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ నియోజకవర్గాల వారికి సంబంధించి 18 రౌండ్ల వారీగా, అంటే మొత్తం ఇక్కడ మనకి వరంగల్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నీ కూడా 18 రౌండ్ల వారీగా లెక్కింపు చేపడతారు. వరంగల్ తూర్పు మాత్రం 17 రౌండ్ల వారీగా లెక్కింపు పూర్తవుతుంది. ఆ తర్వాత మొత్తం 1500 మంది సిబ్బంది అధికారులు ఈ ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఒక్కో నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలని టేబుల్ వద్ద అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ సూపర్వైజర్, సహాయ సూపర్వైజరు, సూక్ష్మ పరిశీలకులు ఈ ఓట్ల లెక్కింపు అనేది చేపడతారు. పోలింగ్ కేంద్రాల వారి యొక్క కంట్రోల్ యూనిట్లు తీసుకొచ్చి ఫలితం మీటర్ నొక్కి పార్టీలు స్వతంత్రుల వారిగా వచ్చినటువంటి ఆ ఓట్లను నమోదు చేస్తారు. లెక్కింపు పూర్తయ్యాక అభ్యర్థుల వారిగా వచ్చినటువంటి ఓట్లను సంబంధిత ఏఆర్ఓకి తెలియజేస్తారు. అలాగే వారు 17వ ఫారం ద్వారా పోలైన ఓట్ల వివరాలు పరిశీలించి ఎన్నికల సంఘం పోర్టల్లో ఫలితాన్ని నమోదు చేస్తారు. మొదటి అంటే ఉదయం 9 గంటలకల్లా తొలి ఫలితం రావచ్చు. ఆ తర్వాత రౌండ్ వారుగా అభ్యర్థులకు సంబంధించినటువంటి మెజారిటీ తెలుస్తుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఖచ్చితంగా 1 గంట నుంచి 2 గంటల మధ్యలో
ఎవరు విజేతగా నిలుస్తారన్నది కూడా తేలిపోతుంది. అలాగే ఇక మహబూబాబాద్ సంబంధించి కూడా పార్లమెంటు స్థానం సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యధికంగా భద్రాచలంలో ములుగు నియోజకవర్గంలో 22 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు చేపడతారు. నెక్స్ట్ భద్రాచలం అత్యల్పంగా 18 రౌండ్ల వారిగా ఈ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక ఓట్ల లెక్కింపు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఇక పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలకి, సభలకు, సమావేశాలకు రేపు ఎలాంటి అనుమతి లేదని ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఓట్ల లెక్కింపు సంబంధించి ఏర్పాట్లు పూర్తయి అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్, ఉత్కంఠ మొదలైంది. దాదాపు 20 రోజుల ఉత్కంఠ, పోలింగ్ తర్వాత 20 రోజుల ఉత్కంఠకు ఇక తెరపడనుంది. రేపు మధ్యాహ్నం కల్లా ఎవరు విజేతగా నిలుస్తారు, విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అన్నది రేపు మధ్యాహ్నంగా తేలిపోనుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను రౌజ్ అవెన్యూ కోర్టు 1 నెల రోజులు పొడిగించింది. కవిత కస్టడీ ముగియడంతో ఆమెను ఈ ఉదయం కోర్టులో అధికారులు హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు జూలై 3 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా దాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. తీర్పు అనంతరం కవితను తిరిగి తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను అధికారులు హాజరుపరచనున్నారు. దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ రుసుములను అర్ధరాత్రి నుంచి వసూలు చేస్తున్నారు. టోల్ గేట్ల వద్ద ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. చివరి విడత పోలింగ్ జూన్ 1న ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుసుముల పెంపు సగటున 5% వరకు ఉంది. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జీఎంఆర్ ఆధ్వర్యంలో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద ఉన్న టోల్ ప్లాజాలు పెంచిన రుసుములు వసూలు చేస్తున్నారు. తలాపున సముద్రం పెట్టుకుని చేప నీళ్లకేర్చిన చందంగా మారింది ఈ ప్రాంత ప్రజల పరిస్థితి. కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సమగ్ర రక్షిత నీటి సరఫరా అందించాలని మంచినీటి జలాశయం నిర్మించారు. ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారి చెత్తా చెదారం పేరుకుపోవడమే కాకుండా పంపింగ్కు వినియోగించిన మోటార్లు తుప్పుపట్టి అక్కరకు రాకుండా పోయాయి. కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలైన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదనలతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులో భూసేకరణ చేపట్టిన అధికారులు భూ నిర్వాసితులకు నష్టపరిహారం కూడా అందించారు. 2002లో 38 కోట్ల వ్యయంతో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మంచినీటి జలాశయానికి శంకుస్థాపన చేశారు. జలాశయం నిర్మాణం ద్వారా నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లోని 98 గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. 448 మిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల జలాశయం వర్షం నీటితో పాటు ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా నీరందించేలా తీర్చిదిద్దారు. దుగ్గొండి మండలం మాందాపురం గ్రామం నుంచి సుమారు 17 కిలోమీటర్ల నిడివితో ఎస్ఆర్ఎస్పీ 11R కాలువలో ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేశారు. దీనికి సంబంధించి జంగాలపల్లి తండా, దుగ్గొండి మండలం గిర్నిబావి, నల్లబెల్లి మండలం మేడపల్లి వద్ద నీటిని శుద్ధి చేసేందుకు భారీ ఎత్తున సంపులు ఏర్పాటు చేశారు. గ్రామాలకు నీరందించేందుకు ప్రాజెక్టు ప్రాంగణంలోని మొత్తం 156.70 కిలోమీటర్ల పైపు లైన్లను నిర్మాణం చేశారు. ఆ పైపు లైన్ల ద్వారా కొంతకాలం నర్సంపేట పట్టణంతో పాటు మిగతా 98 గ్రామాలకు మంచినీటిని అందించారు. ఏమైందో తెలియదు గాని గత 12 ఏళ్లుగా జలాశయం నీటిని వినియోగించకుండా నర్సంపేట ప్రజలకు మిషన్ భగీరథతో పాటు పాకాల సరస్సు నీటిపై ఆధారపడ్డారు. ఈ కారణంగా మంచినీటి జలాశయం పూర్తిగా మరుగున పడిపోయింది. ప్రస్తుతం ఎండ తీవ్రతతో మిషన్ భగీరథ పైపులు తరచుగా లీకేజీ కావడంతో పాటు 2-3 రోజులకోసారి నల్లాలు వస్తున్నాయి. దీంతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన జలాశయం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది.
ఈ కారణంగా పంప్ హౌస్ కోసం నిర్మించిన భవనాలు తుప్పుపట్టి శిథిలమయ్యాయి. నీటిని శుద్ధి చేసేందుకు ఉపయోగించే కోట్ల రూపాయల విలువైనటువంటి మోటార్లు, విద్యుత్ పరికరాలు అక్కరకు రాకుండా పూర్తిగా పాడైపోయాయి. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా ఇప్పటి వరకు మాకు మాందాపురం నుంచి మన అశోకనగరం చెక్ డ్యామ్ వరకు ఇటుకాల పెళ్లికి సుతా నీళ్లు రావడం లేదు. ఇప్పుడు 20 సంవత్సరాలు గత ప్రభుత్వం సుతా నీళ్లు రాలే కాలువ ద్వారా. ఇప్పటి ప్రభుత్వం దయదలిసి కాలువకు మాకు పంట పొలాలు ఎండిపోతున్నాయి, కాలువ ద్వారా నీళ్లు రావాలని మేము ప్రభుత్వాన్ని పదే పదే కోరుచున్నాము. రేవు ప్రకాష్ ఉన్నప్పుడు సుతా ఇది కాలువ తీశారు, అప్పటి వరకు సుతా ఒక్కసారి సుతా నీళ్లు రాలేదు డ్యామ్ కు. కాలువ పరిస్థితి అంతా ఎక్కడెక్కడ అన్ని పొక్కలు, తూములు అన్ని మొత్తం పలగొడితే అక్కడనే వాళ్ళకి తిమ్మిపేట చెట్లకు, మన బానస్పేట చెట్లకు, మాందాపురం చెట్లకు అక్కడ వాళ్ళకే పోతాను. అక్కడి నుంచి ఇటు వస్తువులు లేదు. దయచేసి మా రైతులకు నీళ్లు రావాలని పదే పదే కోరుచున్నాం. కాలువ చేసింది కానీ వాళ్ళ నుంచి ఎప్పుడు కానీ నీళ్లు సక్రంగా రాలేదు, డ్యామ్ సరిగా రెండలేదు. ఎన్నో కోట్ల ఖర్చుతో పెట్టింది కాబట్టి ఈ కాలం మంచిగా సైజ్ చేసి దీనికి కరెక్ట్ గా నీళ్లు అందియాలి. అందియకపోతే వేస్ట్, ఆ కోట్ల ఖర్చు వేస్ట్ చేయాలి అనేది ఈ చెర్లకు కూడా కొద్దిగా ఊళ్ళల్లో కూడా నీళ్లు పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ చాండ్రాల బట్టి ఈ కాలం పెండింగ్ లో ఉన్నది. తర్వాత మంచినీళ్ళకు కూడా దగ్గర 50-60 ఊళ్ళకు ఉండే నీళ్లు కాలువ ఇది. జలాశయం కట్టపై చెట్లు పెరగడంతో కట్టకు ప్రమాదం పొంచి ఉందని సమీప గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలతో మంచినీటి జలాశయం నిర్మించారని, ఈ ప్రాజెక్టు నింపేందుకు ఎస్ఆర్ఎస్పీ 11R కాలువను కూడా నిర్మించారని అక్కడి ప్రజలు తెలిపారు. దీని ద్వారా జలాశయంలోకి ఒక్కరోజు కూడా నీరొచ్చిన పాపాన పోలేదని గ్రామస్తులంటున్నారు. ప్రతి ఏటా వర్షపు నీటితో జలాశయంలోకి నీరు వచ్చేవని, దాన్ని కొంతకాలం నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల ప్రజలకు నీరందించేవారని చెప్పారు. కొన్ని రోజులకు అధికారులు, ప్రజా ప్రతినిధి నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయిందన్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన దృష్టి సారించి మరమ్మతులు చేయించి నర్సంపేట పట్టణ ప్రాంత ప్రజలకు నీరందించారని వేడుకుంటున్నారు. మనకు 38 కోట్లతోని డ్యాములు కట్టిండ్రు. 87-88లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిండ్రు. 30 విలేజ్లకు వాటర్ తాగునీరు కోసం కట్టిండ్రు. అది మొత్తం నిరుపయోగంగా ఉన్నది. కట్ట మీదకి పోయే పరిస్థితి లేదు. దాని గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న పోయిన గవర్నమెంట్ మిషన్ భగీరథ వచ్చిందనే దాని మీద క్యాన్సల్ చేసి దాని డెవలప్మెంట్ పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ అయినా దాన్ని డెవలప్మెంట్ చేసి దాన్ని చెత్త చెదారం లేకుండా చేసి తాగడానికి నీళ్లు ఇవ్వాలనేది కోరుకుంటాను. ఈ ఊరు ప్రజలు గాని అందరు కోరుకుంటాను. సరిపోతలేవు. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తలేవు సరిగా. ఈ నీళ్లు ఇవ్వాలి తొందరగా. దీన్ని రిపేర్ చేసి, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దీన్ని రిపేర్ చేసి మాకు నీళ్లు అందియాలి, తాగునీళ్ళు అనేది నేను కోరుకుంటున్నాను. ఒక 38 కోట్లతోని కానాపూర్ నర్సంపేట కాన్స్టిట్యున్సీలోని 5 మండలాల ప్రజలకు త్రాగునీరు అవసరాల కోసము దీనిని అప్పటి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. దీనికి వాటరు ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుండి దీనికి లింక్ చేసి 20 కిలోమీటర్ దూరం గ్రావిటీ కెనాల్ కట్టిండ్లు. ఒక్కరోజు కూడా ఆ గ్రావిటీ కెనాల్ నుంచి నీళ్లు వచ్చిన పాపాన పోలేదు. ఆ వర్షం నీళ్లు ఒక సంవత్సరం స్టోర్ అయితే దాన్ని అప్పుడు పంపింగ్ చేయడం జరిగింది. ఒక సంవత్సరం దీనిలో వాటర్ పంపింగ్ చేసిండ్రు. అప్పుడు నడిచిన కరెంటు బిల్లు కట్టక ఆ ట్రాన్స్ఫర్ అంతా మూలపడే పరిస్థితి వచ్చింది. కరెంటు బిల్లులు లేవు, వాటర్ మెయింటెనెన్స్ లేవు. ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఇన్ని రోజులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీళ్లు పాలేరు నుండి వచ్చేది కాబట్టి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కృష్ణా బేసిక్ లో నీళ్లు లేవు కాబట్టి పాలేరు నీళ్లు కూడా రావట్లేదు కాబట్టి ఇందులో ఇప్పటికీ ఫుల్ ట్యాంక్ వాటర్ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కరెంటు బిల్లులు కట్టి పైప్ లైన్ పునరుద్ధరించి ఈ యొక్క వాటర్ వాడుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కట్ట చుట్టూ పోయే పరిస్థితి లేదు. చుట్టూ తుమ్మకంపలు, సరేంద్ర మండలి పెరిగి ఇక్కడ కొన్ని ఎదురుగానే బ్రాండ్ షాప్ అయ్యి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఒక సెక్యూరిటీని పెట్టి, అక్కడ ఎలక్ట్రీషియన్ పెట్టి దీని పంపింగ్ త్వరగా స్టార్ట్ చేసి ఈ ఎండాకాలం నీటి ఎద్దడి నుంచి నర్సంపేట కాన్స్టిట్యున్సీ ప్రజలను కాపాడాలని కోరుచుంటున్నాం. హైదరాబాద్లో కొన్ని ప్రదేశాల్లో ఆకతాయిలు హద్దు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. ఖరీదైన బైకులు, కార్లతో చక్కర్లు కొడుతున్నారు. గ్యాంగులుగా ఏర్పడి వెతుక్కుని మరీ స్టంట్లు వేస్తున్నారు. రాయదుర్గం పరిధిలోని టీ హబ్ మై హోమ్ భూజ వద్ద పోకిరీలను ఆపడం ఎవరితరం కావటం లేదు. విన్యాసాలు చేస్తూ వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈటీవీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి ఆట కట్టించారు. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి 51 మంది ఆకతాయిలను అరెస్టు చేశారు. హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలతో నగరమంతా చక్కర్లు కొట్టడంతో పాటు విన్యాసాలు చేస్తున్నారు. ఒకప్పుడు కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ మార్గ్, ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపాల్లో గుంపులు గుంపులుగా బైకులపై సంచరిస్తూ విన్యాసాలు చేసేవారు. ఆ ఏరియాల్లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించేసరికి అక్కడి నుంచి మకా మార్చారు. తనిఖీలు ఎక్కువ కావడంతో రాయదుర్గంలోని మై హోమ్ భూజ, టీహబ్ వంటి ప్రాంతాల్ని ఎంచుకుంటున్నారు. రాయదుర్గం వైపు వెళ్లేందుకు కొండను తొలచి నిర్మించిన లింకు రోడ్డు ఇందుకు అనుకూలంగా ఉండడం, అక్కడ ఎక్కువగా వాహన రాకపోకలు ఉండకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఐటీ కారిడార్ అయిన రాయదుర్గం ప్రాంతంలో ఉన్న లింకు రోడ్డులో రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువగా వాహనాల రద్దీ ఉండదు. టీహబ్, మైహూం భూజా ఎత్తైన భవనాలు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం ఇంతకంటే మంచి లొకేషన్ దొరకదని ఆకతాయిలు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకేముంది, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలపై రేసింగ్లు నిర్వహిస్తున్నారు. లైకుల కోసం ఈ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. రేసింగ్లు, బైకు స్టంట్లు తరచుగా జరుగుతున్నా వీటికి సంబంధించిన వీడియోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాకే పోలీసులు హడావిడి చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ నిందితుల్ని పట్టుకున్నా పెట్టి కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈటీవీ ఈ అంశాన్ని మాదాపూర్ డీసీపీ వినీత్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ప్రత్యేక పోలీసు బృందాల్ని రంగంలోకి దింపారు. శనివారం రాత్రి 51 మంది ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిపై పలు ఐపీసీ, మోటార్ వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వారిని మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్న పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఆనాడు జిల్లా వ్యాప్తంగా చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని దశాబ్దాల ఆకాంక్ష. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ ముగింపు సందర్భంగా కూడా ఈ పండగను 3 రోజులు జరపాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. 33 జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని 3వ రోజు పండగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ రోజు ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. వారం రోజుల ఎజెండా ఇస్తే అది రాష్ట్ర ఎజెండా అయింది. ఇంత అద్భుతంగా, ఎంతో ప్రభావశీలంగా ఆ రోజు రాష్ట్రం వస్తుందనో అధికారం వస్తుందనో ఎవరు అనుకోలే. కానీ ఎలాంటి ఆశలు లేకుండా, పదవి ఆకాంక్షలు లేకుండా, పదవుల కోసం కాదు, ప్రజల కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, దశాబ్దాల కలను నిజం చేయడం కోసం విద్యార్థులు వాళ్ళ కలలు, వాళ్ళ ఆకాంక్షలు, విద్యా ఉద్యోగాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, అన్ని సబ్బండ వర్ణాల కోసం ఆ రోజు ఎలాంటి ఆశలు లేకుండా చేసిన ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మరి వాళ్ళని మనం గుర్తుంచుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైనటువంటి పండగ. కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. శేషాద్రిపురం, శివానంద సర్కిల్, విజయనగర్, శివాజీనగర్, మల్లేశ్వరం, వసంతనగర్, శాంతినగర్, జయనగర్, యశ్వంత్పూర్ సహా పలు చోట్ల వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే ఆదివారం కర్ణాటకలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని పలామూ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోరత్ గ్రామానికి సమీపంలోని ఓ బావిలో 35కు పైగా కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దీనిపై అటవీశాఖ విచారణ ప్రారంభించింది. కొందరు పశువుల కాపర్లు బావి వైపు తమ జీవాలను మేతకు తీసుకెళ్లగా దుర్వాసన వచ్చింది. బావిలోకి తొంగి చూడగా నీటిలో తేలియాడుతూ కోతుల మృతదేహాలు కనిపించాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్నారు. కోతుల మృతదేహాలను వెలికి తీశారు. నీళ్లు తాగేందుకు వెళ్లి ఒక్కొక్కటిగా కోతులన్నీ బావిలో పడిపోయాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. న్యూయార్క్ కోర్టు తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని, అలాగే తనని
అభిమానించే వారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని ట్రంప్ పరోక్షంగా సంకేతమిచ్చారు. ఆయనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్నకు ఇటీవల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శృంగార తార స్టార్మీ డానియల్స్కు డబ్బు చెల్లింపు, దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్ను దోషిగా తేల్చింది. జూలై 11న శిక్ష ఖరారు చేయనుంది. ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.